అందరికీ నరదీపురం వందనములండి. ఈరోజు 9వ తారీఖు శుక్రవారం. దేవుడి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఇంతటికి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఇంతటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. కష్టాల కడగందలో కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నీదలుగునగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నీదలుగునగా. కృపాకరికరము గణదేవ నా కష్టాలు గడలిని దాటి, కృపాకరికరము గణదేవ నా కష్టాలు గడలిని దాటి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములు ఎదురాయే శూరలు, లోకాసల అలజడిలో సడిలిటి విశ్వాసములో. విశ్వాస పోరాటములు ఎదురాయే శూరలు, లోకాసల అలజడిలో సడిలిటి విశ్వాసములో. దుష్టులు భీమవిని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దుష్టులు భీమవిని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా. దీర్ఘశాంతము గల దేవ నా జీవితంలో నడిపించి, దీర్ఘశాంతము గల దేవ నా జీవితంలో నడిపించి.
ప్రార్థన చేసుకుని వాక్య బుద్ధ్యాన్ని గెలుపొందబడి ప్రార్థన. పరలోకమందున్న మా ఘన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఏ కుజామునే లేచి తండ్రి మీ పాద సన్నిధిలో తండ్రి ఈరోజు శుక్రవారం 9వ తారీఖు ఆగస్టు నెలలో ఎంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి, మీకు ఏవిచ్చి వినడం ఇచ్చిన తండ్రి నాయన క్రీస్తు స్వరప్రార్థన గ్రూపులో ఉన్న తండ్రి సహోదరులు అలాగే ఏకుజాముని దేవుని మీద పరిచర్యలో ఉన్న బిడ్డలను అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరం బిడ్డలు అలాగే సత్యవాక్యములు ఎవరైతే సరే ఉపదేశిస్తూ వాక్యానుసారంగా పలుకుతున్నారు అందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి. ఆకలితో వారికి ఆహారమును, వస్త్రములను, హాస్పిటల్లో అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారికి తగిన సహాయమును మీరు పంపించి మీరు బలపరిచి స్థిరపరచండి. మా కొరకు రానికి యేసుక్రీస్తు వరకు మీ ప్రార్థన మనం అడిగి వినిపించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయమని దేవుడిచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. అలాగే మరి ముఖ్యంగా దేవుడు నేను విడిపిస్తాను, తప్పిస్తాను, అతడు నన్ను ఎరిగి ఉన్నవాడు కనుక అతను నేను గణపరిచేదను అన్న ఆ మాటతో మనం ఆలోచిస్తూ చాలా విషయాలు కదా కొన్ని రోజులుగా నీ మార్గములన్నిటిలో ఇది కాపాడడం తన దూతకు ఆజ్ఞాపిస్తాడన్న మాటను, అలాగే మరి ముఖ్యంగా
నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు, తన దేవుడిని పంపిస్తాడు అన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది భక్తులు మనకి పరిచయం అవుతున్నారు. అలా పరిచయమైన భక్తులలో దానియేలు గారు ఆయన గురించి మనం మాట్లాడాము. తర్వాత షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు అన్నాడు 91 కీర్తన, అందరూ కూడా ఈ చేతిలో ఉన్న బైబిల్ తెరిచి 91వ కీర్తన 14వ వచనం చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచెదను. ఈ మాటను మనం ధ్యానించినప్పుడు అతను తప్పిస్తానంటున్నాడు, గనపరుస్తానంటున్నాడు. అలా బ్రతికిన భక్తులు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వల్లగా దానియేలు గారి గ్రంథంలోకి వెళ్ళాం. అక్కడ కూడా వెళ్ళిపోతుంది త్వరగా. దానియేలు గారి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకి ఆల్రెడీ ప్రారంభం వచ్చి నుంచి కూడా చదువుకున్నాము. అక్కడ ఒక రాజు గారు ప్రతిమ నిలబడడం, ఆ ప్రతిమ నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేసేయడం, ఇవన్నీ కూడా అక్కడ నిర్మింపబడిన తర్వాత అందరూ వెళ్తున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, కానీ 3 వ్యక్తులు వెళ్ళట్లేదు, నమస్కరించట్లేదు. వాళ్ళని రాజుగారు పిలిపించి చెప్తాడు, బాబు మీకు సరిగా వెళ్ళలేదేమో, నేను నిలబెట్టించి ప్రతిమకు నమస్కరించకపోతే మీకు మరణశిక్ష, ఇది అగ్నిగుండాన్ని సిద్ధపరిచినాము, అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాము, మీరు చచ్చిపోతారు, మీరు ఒకసారి అర్థం చేసుకోండి, మీకు పెద్ద పని ఏం కాదు కదా, సాగిపడి నమస్కరించడమే కదా, చేయొచ్చు కదా అంటే అప్పుడు వాళ్ళు అన్నమాట, రాజా నువ్వు నన్ను మమ్మల్ని ఏం చేద్దామనుకుని ఏం పర్లేదు, కానీ మేము మటుకు నువ్వు చేసిన దానికి దండం పెట్టాం, ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు జీవగల దేవుడు గనుక ఆయన తప్ప వేరెవరికి నమస్కరించము అని పబ్లిక్ గా గ్యారంటీగా చెప్పడం జరిగింది. దేవుని వల్ల అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఆ అగ్నిగుండం పక్కన పెడితే ఈ ఉదయం అగ్నిపర్వతం తగిలిపోయింది. వెంటనే వారికి కోపం వచ్చి రౌద్రుడై ఆ వేడిమి గల అగ్నిగుండాన్ని మరింత వేడిమిగా చేసేసి, కొన్ని రెట్లు ఎక్కువ చేసేసి, బలిష్టమైన వాళ్ళని పిలిచి ఇదిగో అర్జెంట్గా వాళ్ళని ఇంకా లేట్ చేయొద్దు, పక్కన కూడా ఎప్పుడు డైరెక్ట్ పాడేయండి అన్నప్పుడు బలిష్ఠులు వచ్చారట, మామైన వారు ఎత్తుకున్నారట, అప్పుడు పడేసారట పోతున్నాం ఆ అగ్నిగుండం. పడేసిన తర్వాత విచిత్రం ఏంటంటే పడేసినగా వాళ్ళు పక్కన పెట్టండి, ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళ పని క్లోజ్, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు. ఇలాగేం జరుగుతుందంటే అగ్నిగుండంలో ఇలా బుడిదైపోరనుకుని అగ్ని ఆ యొక్క వేడిని తగ్గించి రాజుగారిని చూశాడట, ఏం జరిగింది అని. బుడిదైపోయి కనిపించిన గుంట్లోకి ఆటోమేటిక్గా పడేసిన 3, అందులో పడ్డ 3 ప్లస్ 4 తిరుగుతూ ఉన్నారట. అందులో ఆశ్చర్యం కలిగింది, అద్భుతం, ఇదేంటిది ఆ పట్టణంలో అడిగాడట, మంత్రులారా మనం వేసిన 3 అవును సార్ 3 మరి 4 వ్యక్తున్నాడేంటి, ఎందుకే 3 కనిపిస్తున్నారేంటి, 4 కనిపిస్తున్నారేంటి, అసలు మీరు బూడిదైపోలేదు, వేసిన బలమైన వారే ఇక్కడ చచ్చిపోయారు కదా, కాలిపోయారు కదా, మరి వాళ్ళు బతుకున్నట్టు ఏంటి అసలు అర్థం కావట్లేదు అని వాళ్ళకి వారు టెన్షన్ పడడం, ఆశ్చర్యపోవడం, టెన్షన్ కంటే ఆశ్చర్యపోవడం అది చాలా విచిత్రంగా అనిపించింది అక్కడ వాళ్ళకి. అప్పుడు వెంటనే అగ్నిగుండం వేడి తగ్గించి రాజుగారికి వెళ్ళారట. రాజుగారు వెళ్ళి ఏమంటున్నారు చూద్దాము. 26వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతర్గతం వేడిమి కలిగి వండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, ఏం పిలుపండి, మహోన్నతుడకు దేవుని సేవకులారా. తర్వాత మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎదుగు రండని పిలవగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, శరాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఆసనైనను లేకుండా చేయకుండాటియు, అగ్ని హాని చేయకుండాటియు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగకుండాటియు చూసింది. నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు దేవుడు పూజార్హుడు, దేవుడికి మహిమ కలుగునుగా. వీళ్ళు చంపాలనుకున్నాడు, చంపించేయాలనుకున్నాడు, అగ్నిగుండంలో పడేయాలనుకున్నాడు, అతను పెద్ద విగ్రహాలు చేయించాడు, వీళ్ళు సాగిపడమన్నాడు.
అలాంటి రాజు గారు ఏం చేశారు తెలుసా? ఆయన నోట వచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అద్భుతమైన మాట అండి. వారు ఆయన భయభక్తులు కలిగి జీవిస్తే వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను వారిని తప్పిస్తానన్నాడు. కీర్తన గ్రంథం 91 వారిని నామ ఎరిగి ఉన్నారు కనుక వారిని తప్పిస్తాను, రక్షణ వారిని చూపిస్తాను, గాయం చేత వారిని నింపుతానన్నాడు ఆయన. ఇక్కడ ఏం జరిగిందండి? 28 రాజుగారు అంటున్నారట, శద్రక్ మేషక్ అబేద్గోను వీరు దేవుడి ఉదారుడు. నెక్స్ట్, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియో ఏ దేవుని సేవింపమని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఇక చూడండి రాజుగారి అన్నమాట. రాజుగారి అన్నమాట, ఆయన అంటే దేవుడు తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. దేవుడు మహిమ కలుగును గాక. రాజుగారు ఏమవుతున్నాడు? వీరు దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి వారిని తప్పించాడు, రక్షించాడు. ఎలా? దూతను పంపించాడు. నీ మార్గములో నీకు ఇబ్బంది కలగకుండా, నీ పాదములకు రాయి తగలకుండా దూతను పంపిస్తానన్నాడు కదండి. పంపించాడు. రాజుగారు చెప్తున్న సాక్ష్యం చూడండి. ఒకసారి ఇక్కడ వీలు పెట్టి 91వ కీర్తన దగ్గర ఒకసారి రండి. ఏమండి చదువుతున్నాను, జాగ్రత్తగా రండి. 14 చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేందుకు శద్రకు మేషకు అబేద్గోలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. నెక్స్ట్, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. నెక్స్ట్ ఏం చేయాలి? ఘనపరచడం. ఒకటి, సమస్య నుండి తప్పించాలి, ఆ యొక్క మరణం నుండి తప్పించాలి, తప్పించాడు అక్కడ. నెక్స్ట్ రెండో జరగవలసింది ఏంటి? ఘనపరచాలి. ఓకేనా? ఘనపరచాలి. ఇప్పుడు ఇలా వేలు పెట్టి ఇక్కడ ఇప్పటికి రండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 29 వచ్చిన కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. శాసనం నియమిస్తున్నాడట ఎవరు? రాజుగారు. ఏంటది? ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. రాజుగారు అన్నమాట, ఇలా రక్షించడానికి వీరు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఏ సాక్షి వంటి నిజంగా శద్రకు మేషకు అబేద్గోలు అలా బ్రతుకు తీరు ఒకసారి మీరు ఆలోచించండి. మరణాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. కాబట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు అక్కడ. నెక్స్ట్ తర్వాత లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని శద్రకు మేషకు అబేద్గోలను వారు దేవుని ఎదురు దూషించునో, ఎవడు దూషించునో వాడు తృప్తి నీదగా చేయబడు. ఇక దేవుని దూషించడానికి లేదు. శద్రకు మేషకు అబేద్గోలు వారు దేవుని ఎవడు దూషించినా వాడి పనేవో తుత్తి నీలగా చేసేస్తానన్నాడు. తుత్తి నీలగా చేయబడును. వాడి ఇల్లు ఎప్పుడు పెట్టకపోగా ఉండవలను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్గోలు వారిని బబులోను సంస్థానములు హెచ్చించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు? అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఘనపరిచాడా లేదా? వాళ్ళని తప్పించాడా లేదా? మరణం నుంచి గణపరిచాడా లేదా? ఎస్, గణపరిచాడు. హెచ్చించాడట రాజుగారు. పైగా రాజుగారికి విశ్వాసాన్ని పుట్టించారు. రాజుగారినే దేవుడు నమ్ముకునేలా చేసేశారు. ఇదిగో వీరు దేవుడిని ఎవరు దూషించడానికి వీలు లేదు. దూషిస్తే వాడు ఇల్లు పెట్టకపోగా మారిపోతుంది. ఏమనుకుంటామండి? ఆ బ్రతుకు మనకు ఉందని అడుగుతున్నాను ఈరోజు. అలా మనం బ్రతకగలుగుతున్నామా అని అడుగుతున్నాను ఈరోజు. నీ వల్ల దేవుని నామానికి భయం వస్తుందని అడుగుతున్నాను ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుని నమ్మండి, ప్రేమించండి, తప్పిస్తాడు. ఆయన నామాన్ని ఎరగండి, ఆయన కొరకు ప్రార్థించండి, ఆయన కొరకు అనేక మందితో మీరు పరిచయం చేయండి. ఆయన మా దేవుడికి గొప్పవాడని సాక్ష్యం ఇవ్వండి. మీ బ్రతుకు ద్వారా ఆయన కనపరచండి.
ఇంకేమన్నా చెప్పంటారా? 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగానే అతను ఉత్తరమిచ్చేదను, శ్రమల్లో నేను అతను తోడైందును, అతను విడిపించి అతని గొప్ప చేసేది. గొప్ప శ్రమ నుంచి విడిపించాడు లేదా? విడిపించాడు. నెక్స్ట్ గొప్ప చేశాడు. తర్వాత దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా అక్షరాలను చూపించేదని దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాజుగారే అంటున్నాడు, ఇదిగో వీరు దేవుడు గొప్పవాడు. ఇలా రక్షించినట్టు ఎవరి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల జరిగింది? అక్కడ ఎవరి వల్ల జరిగింది? శద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క ప్రార్థన జీవితం, దేవునితో వారి సహవాసం. మేము ఎవరికి మొక్కం, మేము జీవం గల దేవునికే మొక్కుతాం. నిజంగా అద్భుతం కదండి, నిజమే అండి. అలాంటి బ్రతుకు ఈ యొక్క 91వ కీర్తన మన బ్రతుకులకు నెరవేరాలంటే మనం కూడా ఏం చేయాలి? అలా బ్రతకాలి. అలాంటి బ్రతికి మీరు దేవుణ్ణి మహిమపరచాలి, గడపరచాలి. అలా బ్రతుకుదాన్ని ఆశిస్తూ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నమాట. ఇదిగో నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని తప్పిస్తాను, ఎవరైతే నన్ను అమరేవి ఉన్నారో వారిని గణపరుస్తాను, దీర్ఘాయుష్యంలో నింపుతున్నా, రక్షణలు చూపిస్తా, నేనున్న మహాలోకానికి వారిని తీసుకెళ్తాను. కాబట్టి నన్ను అందరినీ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదా? ఒకసారి యొక్క ఎగుజావుని ఆలోచించి అర్థం చేసుకోండి. ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థన చేయండి. దేవుని పనులు గొప్ప ముందు కొనసాగమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేయండి. రేపు కాల సమయం మనం కలుసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడలేదు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న వాటిలో పరమ బదులు చేస్తూ ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నామం మీ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఈ పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపి